జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీరు భరత్ అనే సినిమా చూసే ఉంటారు. దాంట్లో సచివాలయ ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారని సీఎం ముందేళ్ళు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత ఆ పరిస్థితి చక్కబడుతుంది. సో అలాంటి ప్లానే ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో చేయబోతున్నారా అంటే ఈ ఐటెం చూస్తే మీకే తెలుస్తుంది. తెలంగాణ సచివాలయంలో సమయ పాలన పాటించని ఉద్యోగులకు ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. సమయ పాలనపై కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్ ఉద్యోగులు టైంకి డ్యూటీకి వచ్చేలా సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఉద్యోగి ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్లో పాల్గొనాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22 నుంచి సెక్రటేరియట్లో పనిచేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో సెక్రటేరియట్లో ఉద్యోగులు సమయానికి రావట్లేదంటూ కొన్ని ఫిర్యాదులు కూడా మనం గతంలో చూసాం. సో ప్రస్తుతం ఆ ప్రాబ్లం ఇక ఉండబోదు అనేది ప్రస్తుతం తీసుకున్న చర్యల వల్ల తెలుస్తోందంటారా? ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. ఎస్ హరి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2 నెలల్లోనే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సెక్రటేరియట్లో ఉద్యోగులు మధ్యాహ్నం 12 అయినా కూడా తమ ఛాంబర్లోకి రాకపోవడము, తమ విధుల్లోకి రాకపోవడం పైన పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. అట్లాగే సాయంత్రం వెళ్ళేటువంటి సమయం కూడా 4 గంటల నుంచి మొదలుపెట్టి 5-5:30 లోపే పూర్తి స్థాయిలో ఛాంబర్లన్నీ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు. నార్మల్గా ఉద్యోగుల యొక్క టైమింగ్ 10:30 నుంచి 5:30 వరకు ఉండాల్సి ఉంటుంది. కానీ మధ్యాహ్నం 12 అయినా రాకపోవడం, వెళ్ళేటువంటి సమయం తొందరగా 3:30 నుంచి మొదలు పెడితే 5:30 లోపే వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉండడం, దాని మీద కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులకు హెచ్చరించినా కూడా అధికారుల తీరు మారలేదు. దీని మీద ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేశారు. రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా నిబద్ధత ఉండాలి, నిక్కచ్చి ఉండాలి, తీసుకుంటున్నటువంటి జీతానికి బాధ్యతగా పనిచేయాలి. సెక్రటేరియట్లో ఉద్యోగులు బాధ్యతగా పనిచేస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారు అంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఫేషియల్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నాము. మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సీఎస్ శాంతకుమారికి అందుబాటులోకి తీసుకొస్తారు, తర్వాత ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే సీఎస్ నిన్న ఒక సర్క్యులర్ జారీ చేశారు. సెక్రటేరియట్లో పనిచేసేటువంటి 33 డిపార్ట్మెంట్లకు ఈ మొబైల్ మెసేజ్ ద్వారా దీన్ని పాస్ చేయాలి, అట్లాగే డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ జారీ చేయాలంటూ ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఇన్ గేటు, అట్లాగే ఎగ్జిట్ గేటు, సెక్రటేరియట్కు ఉన్నటువంటి 4 గేట్ల దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్కి సంబంధించినటువంటి పాయింట్లు కావచ్చు, అట్లాగే ప్రతి ఫ్లోర్లో ఎంట్రీ, ఎగ్జిట్కి సంబంధించినటువంటి పాయింట్ల దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. ఉద్యోగి ఆన్ టైంకు ఇన్ పంచ్ చేయడమే కాకుండా అవుట్ పంచ్ కూడా ఆన్ టైం ఉండేలాగా చూసుకోవాలంటూ పేర్కొన్నటువంటి పరిస్థితులు. శేఖర్, ఒక్కోసారి ఉద్యోగుల నుంచి మనకి రిటాలియేషన్ వస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. ప్రస్తుతం ఉద్యోగులు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? గతంలో ఈ అంశం తెర మీదకి వచ్చినటువంటి సందర్భంలో కొన్ని ఫీల్డ్కి సంబంధించినటువంటి వర్కులు ఉంటాయి, అట్లాగే బయట కూడా డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి పనులు ఉంటాయి. ఖచ్చితంగా సెక్రటేరియట్కు వచ్చే ఇన్పంచ్ వేసేటువంటి సందర్భంలో బయట ఎమర్జెన్సీ వర్క్ పడినప్పుడు వెళ్ళేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని వాటిని కూడా కన్సిడర్ చేసి ఈ ఫేషియల్ రికగ్నిషన్కి సంబంధించినటువంటి యాప్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగుల నుంచి డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఎక్కువ మొత్తంలో ఉద్యోగుల నుంచి ఈ ఫేషియల్ రికగ్నిషన్ను కొంత వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఐడి కార్డుని కూడా క్యారీ చేయాలని చెప్పారు. మరి ఎన్ని రోజులు ఈ సిస్టమ్ వర్కౌట్ అవుతుంది? ముఖ్యమంత్రి తానే స్వయంగా నేను అమలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా దానిలో పాల్గొంటారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్.